engineering 4 years you have to study. Bachelor's 3 అయిన తర్వాత మీరు మాస్టర్స్ కి వెళ్ళచ్చు, ఇట్ ఇస్ 2 years. దాని తర్వాత మీరు PhD కి వెళ్ళచ్చు, ఇట్ టేక్స్ 4 years. PhD మీరు ఉద్యోగం చేస్తూ కూడా చేయొచ్చు. PhD పార్ట్ టైం చేస్తే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 4 years, ఇట్ విల్ బి అరౌండ్ 6 years. ఓకే, మీకు మీ గోల్ ఏముందో దాని ప్రకారంగా మీరు ఎన్ని ఇయర్స్ చదవాలి, చదువుతూ ఎన్ని డిగ్రీలు మనం ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చు అది కూడా చూడవచ్చు. ఓకే, ప్యూర్ మీకు స్కాలర్షిప్ మీద మీరు చదవాలంటే అంత బాగా మీరు చదివి ఆ స్కాలర్షిప్ దొరికితే మీకు ఈ చదువు అంతా ముందర చదువు అంతా ఫ్రీ అయిపోయింది. సో గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు స్కాలర్షిప్ మీద తీసుకోవచ్చు. మన ఇంటి మీద ఇంట్లో వచ్చి మనం ఫీజు కోసం డబ్బుల కోసం ఆలోచించాలి, అవన్నీ టెన్షన్స్ లేకుండా అవ్వాలంటే స్కాలర్షిప్ కోసం మీరు ట్రై చేయాలి. సో యాజ్ వీ సెడ్ ఎర్లియర్, హ్యావ్ ఎ డ్రీమ్, అ బిగ్ గోల్, రైట్, వర్క్ హార్డ్ అండ్ హ్యావ్ పర్సివియరెన్స్ టు రీచ్ దట్. సిమిలర్లీ మీరు ఇలా చేయొచ్చు. ఇది కాదు నాకు 10th తర్వాత డైరెక్ట్గా ఉద్యోగం చేయాలి, నేను సంపాదించాను. 2-3 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, మన ఇంట్లో సిచ్యువేషన్ సరిగ్గా లేదు, చదువుకోవడానికి మనకి ఇంట్లో వచ్చి ఫండ్స్ లేదు. సో నేను ఇమీడియట్గా నేను చదువుకోవాలంటే మీరు యూ కెన్ జాయిన్ ITI. ఓకే, పాలిటెక్నిక్. ITI అయితే 10th నుంచి తీసేసుకుంటారు, పాలిటెక్నిక్ అయితే కనీసం 12th వరకు చదువుకోవాలి. అది చేసినప్పుడు పాలిటెక్నిక్ చేస్తే మీకు డిగ్రీ కాదు డిప్లొమా వస్తుంది, మీరు అన్ని ఇండస్ట్రీస్లో జాయిన్ అవ్వచ్చు.